బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపణలకు కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. గ్రూప్ 1లో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఉద్యోగాలు రాకుండా కేటీఆర్ నికృష్ట చేష్టలకు పాల్పడుతున్నారని చామల కిరణ్ మండిపడ్డారు. గద్వాల్లో కేటీఆర్ సభ అటర్ ఫ్లాప్ అయిందన్నారు సంపత్ కుమార్. గతంలో బీఆర్ఎస్ కు అవసరం లేకపోయినా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఆ పార్టీలో చేర్చుకున్నారని, ఇప్పుడు ఆ పార్టీ నేతలు శ్రీరంగ నీతులు మాట్లాడుతున్నారంటూ మల్లు రవి ఫైర్ అయ్యారు. తక్షణమే మీరు ఎక్కడుంటే అక్కడ మీరు కూడా వీడియోలు తీసి రిలీజ్ చేయండి. మీ ఆర్థిక స్తోమతని చెప్పండి. మీరు 3 కోట్లు ఇచ్చే అర్హత మీ దగ్గర ఉందా? ఆ స్థాయి మీకుందా? ఇలా చెప్పాల్సిన అవసరం ఉంది. రోడ్డు మీదకి రావాలి, ప్రెస్ మీట్లు పెట్టాలి, ప్రెస్ క్లబ్ లో కూర్చొని కేటీఆర్ చెప్పు దెబ్బలు కొట్టాలి. మీరు ఈ సమస్యను పరిష్కారం చేసుకోవాలి. ఇలా గ్రూప్ 1 ఆపుతారు, గ్రూప్ 2 ఆపుతారు, గ్రూప్ 3 ఆపుతారు. ఏ పిల్లగానికి ఉద్యోగం రావద్దు, మళ్ళా మేము అధికారంలోకి వచ్చిందాకా అనే ఒక దౌర్భాగ్యపు ఆలోచన కేటీఆర్ లో కనపడుతుంది. అంత ఉత్కృష్టపు ఆలోచన వచ్చినటువంటి కేటీఆర్ చెప్పుతోడు కొట్టాలి మీరు అందరూ అని తెలియజేస్తున్నాం. తీర్మానాల సాక్షిగా మా గద్వాల్లో మాట్లాడిన తీర్మానాల ప్రతిష్టను, నడిగడ్డ ప్రతిష్టను మంటగలిపే విధంగా మాట్లాడారు. తీర్మానాలకు చరిత్ర ఉండే, కానీ అటువంటి తీర్మానాలని అబద్దాలకు అడ్డగా అర్ధసత్యాలకు నిలయంగా చేసి మా అడిగడ పరువును ప్రతిష్టను దిగజార్చిపోయాడు. నేనే అడిగిన ఏం ముఖం పెట్టుకోవస్తూ కేసీఆర్ సమాధానం చెప్పాలి. వందపడకల ఆసుపత్రి గురించి చెప్పలే, మల్లప్పగుంట గురించి చెప్పలే, నకిలీ విత్తనాల గురించి చెప్పలే. మున్సిపాలిటీ మినిస్టర్గా ఉండి 4 మున్సిపాలిటీలకు రూపాయి ఇయ్యలే చెప్పలే. టెక్స్టైల్ పార్క్ గురించి చెప్పలే. కానీ సొంత మాటలు మాట్లాడి కేటీఆర్ గారు తాను దొవ్వుకున్న గుంటలో తానే పడ్డాడు. కేటీఆర్ హరీష్ రావు ఇవాళ శ్రీరంగ నీతులు చెప్తున్నారు. మీరు ఏం చేస్తారనేది ఒక్కసారి చూసుకోండి. మీరు అంతర్గతంగా మీ పార్టీలో అందరు కలిసి పార్టీలో కాంగ్రెస్ పార్టీని ఏం చేశారు, ఇతర పార్టీ వాళ్ళని ఏం చేశారు, ఇవాళ జరుగుతున్న దాన్ని మీరేదో చెప్తున్నారు. వాళ్ళందరూ చెప్తున్నారు, ఎమ్మెల్యేలు నువ్వు చెప్పిన ఎమ్మెల్యేలు మేమేమో పార్టీ మారలేదని చెప్తున్నారు. ఎప్పుడైనా ఒక స్పీకర్ నిర్ణయం తీసుకోవాలంటే ఆ ఎమ్మెల్యేని మీరు అడుగుతారు, మీరు పార్టీ మారారా మారలేదని. మేము మారలేదని చెప్తే మీరు మారారని నిర్ణయం ప్రకటిస్తాడా స్పీకర్? మీరు చెప్పినట్టు చేస్తే మరి మేమెందుకు ఇంకా మా పార్టీ మాకు సిద్ధాంతం